అలాగే సేఫ్టీ ఎలా ఉంటుంది సార్ స్టూడెంట్స్‌కి గాని, అలాగే ప్లేస్‌మెంట్స్‌కి సంబంధించి? అలా ప్లేస్‌మెంట్స్ ఇప్పించినయి ఏమైనా ఉన్నాయా? మాకే ఖచ్చితంగా. ఒక సంవత్సరం ప్లేస్‌మెంట్ ఇప్పకపోతే నెక్స్ట్ ఇయర్ మనకు క్వెషన్ అనేది రైజ్ అవుతుందమ్మా. హ్మ్. చెప్పాను గదా! మీకు ఏపీ, తెలంగాణ నుంచి మేము కంపెనీస్‌ని తీసుకెళ్తాము. లేదా యూనివర్సిటీ సైడ్ నుంచి యూనివర్సిటీ కూడా ట్రై చేస్తుంది. అంటే యూనివర్సిటీ సపోర్ట్ తోటే మేము తీసుకెళ్ళగలుగుతాం. అంతే కాకుండా ఇక్కడికొచ్చిన తర్వాత జాబ్ లేకపోయినా ఎవరికైనా జాబ్ అవసరం ఉన్నా మాస్టరో డైనమిక్స్ ఆఫీస్ 7 డేస్ ఆఫ్ ద వీక్ ఓపెనే ఉంటుంది. ఎప్పుడైనా ఏ స్టూడెంట్ అయినా వాకిన్ చేయొచ్చు. ఏ చిన్న ప్రాబ్లమ్ ఉన్నా ప్లేస్‌మెంట్‌లో గానీ, బిజినెస్ చేయాలనుకున్నా, అబ్రాడ్ ఎళ్ళాలనుకున్నా, హైయర్ ఎడ్యుకేషన్ కావాలనుకున్నా ప్రతి ఒక్క స్టెప్‌లో 100% మన సపోర్ట్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ మీరడిగిన సేఫ్టీ విషయానికొచ్చినట్టయితే, హ్మ్. గురుకాశీ యూనివర్సిటీ క్యాంపస్ లోపలే హాస్టల్స్ ఉన్నాయి. హ్మ్. ఇందాక కూడా చెప్పాను. 6 హాస్టల్స్ బాయ్స్‌కి, హ్మ్. 3 హాస్టల్ గర్ల్స్‌కి ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. హ్మ్. ఏ ఫెసిలిటీ కావాలన్నా గర్ల్స్‌కి కొంచెం సెక్యూరిటీ ఎక్కువుంటుంది. మనం కూడా అదే కోరుకున్నది. ఇంకొన్ని యూనివర్సిటీస్‌లో హైఫై అయిపోయి కో హ్మ్. లివింగ్స్ అని ఇట్లాంటివి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం అలాంటిది లేదన్నమాట. హ్మ్. కొంచెం క్లాస్ వరకు ఆ తర్వాత 1 అవర్ ఎక్స్‌టెన్షన్ ఇస్తారు గర్ల్స్‌కి. హ్మ్. బాయ్స్‌కి మాత్రం ఎప్పుడు గూడా ఇదే ఫ్రీడమ్ అన్నది ఉంటుంది. హ్మ్. 9:30, 10 వరకు వాళ్ళకి యాక్సెస్ అన్నది అవైలబుల్ ఉంటుంది. ఆ హ్మ్. తర్వాత వాళ్ళు రిపోర్టింగ్ చేయాలి. సేఫ్టీ వైస్ గర్ల్స్‌కి చాలా మంచి సెక్యూరిటీ ఇస్తారు. పంజాబ్ వాళ్ళు చాలా మంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దాంట్లో ప్రాబ్లమ్ లేదు. హ్మ్. వాళ్ళకేదైనా ఇష్యూస్ ఉన్న వార్డెన్స్ ఉంటారు, సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు. మేమిక్కడ హైదరాబాద్ నుంచి ఎప్పుడూ రెస్పాన్స్ చేస్తూనే ఉంటాం. ఎలాంటి చిన్న ప్రాబ్లమ్ ఉన్నా, ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్ ఉన్నా గానీ, హ్మ్. ఫ్యూచర్‌లో గూడా వాళ్ళకెట్లాంటి అవసరం వచ్చినా సరే 100% మా మాస్టర్ డైనమిక్స్ టీమ్ తరఫున లేదంటే సీనియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తరఫున గూడా ఎలాంటి ఎంక్వైరీ ఉన్నా వాళ్ళు చేసుకొని, హ్మ్. వాళ్ళ డౌట్స్ అనేవి ఫుల్‌ఫిల్ చేసుకొని అడ్మిషన్ అన్నది ధైర్యంగా తీసుకోవచ్చు. ఓకే. అంటే ప్లేస్‌మెంట్ షూరిటీ ఏమైనా ఇస్తారా సార్ దానికి సంబంధించి? అంటే జాయిన్ అయ్యేటప్పుడు? అట్లాంటిది ఎక్కడ గూడా గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఒక షూరిటీ ఇవ్వడానికి ఎవరికీ లేదమ్మ. ఏ హ్మ్. స్టూడెంట్ ఎప్పుడు అవసరం ఉండొచ్చు. నా దగ్గర 2 ఏళ్ల కింద చదివి కంప్లీట్ అయిపోయి వేరే జాబ్ చేసుకొని మళ్ళీ అవసరం వచ్చిన స్టూడెంట్ ఇచ్చినా హ్మ్. 100% మనం రెస్పాన్స్ ఇస్తాం. హ్మ్. ఇదొక మన ప్రోగ్రామ్‌లోనే కాకుండా లైవ్ ప్రోగ్రామ్స్‌లో గూడా మనం చాలా మంది పేరెంట్స్‌కి కాల్స్ తీసుకొని హ్మ్. చెప్పిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఓకే. ఇంకా అక్కడక్కడ కొంతమంది స్టూడెంట్స్ వాంటెడ్‌లీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి కూడా ఎప్పుడు ఇబ్బంది రాకుండా మన ఆఫీస్‌కి విజిట్ చేస్తే హ్మ్. 100% వాళ్ళకి కూడా మనం ఎట్లాంటి ఇష్యూ ఉన్నా సార్ట్ ఔట్ చేయడానికి రెడీగానే ఉంటాం.